వరకు కూడా చెట్లు నడుతూ మా యొక్క వీరుడు ఉన్నాడు ఇక్కడ బుద్ధుడి నాగార్జున గారు. ఆయన ఎటువంటి మనిషి అంటే ఏమన్నా కానీ మళ్ళీ మొదటికి మళ్ళా సాకి మళ్ళీ పెద్ద చేస్తాడు, మళ్ళీ కొట్టేసినా మళ్ళీ మొదటికి సాగుతాడు. నిరంతరం కష్టపడి ఈ పేపర్ తీసేనా సార్ ఇతను పూజారి నాగరాజు అని కొత్తపేటలో ఉంటాడు. నాకు దగ్గర 30 సంవత్సరాలకి ఇక్కడ పరిచయము. అప్పుడు కూడా మనతో అని నేను సలహా ఇచ్చాను నా వరకు. ఎందుకంటే మీలో కసి ఉన్నప్పుడు లాగండి సార్, ఫ్లెక్సీ లాగండి సార్. అన్నా ఈ చెట్టు మీ ఆఫీసు పెట్టుకోవాలని కోరుతున్నామన్నా. ఎందుకంటే ఇది ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు, మీకు ఆక్సిజన్ చాలా అవసరం మీకు. అందుకని మా వంతు కృషిగా ఆక్సిజన్ ఇచ్చే చెట్టుని మీకు బహుకరిస్తున్నామన్నా. స్వీకరించాలని కోరుతున్నాం. పెద్ద రైతు మాకు బెండముగా అయినటువంటి చెన్నా ప్రకాశ్ అన్న గారి ద్వారా ఈ యొక్క ప్లాంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. నాగరాజు గారు మీ టేబుల్ మీద పెట్టుకొని ఈ ప్రకృతిలో ఈ యొక్క గాలిని ఇచ్చి మంచి ఆక్సిజన్ ఇచ్చే చెట్టు మీకు బహుకరిస్తున్నాం. మేము వృతాభక్తిగా స్వీకరించారుగా మరి కోరుతున్నాం. నీళ్ళు తక్కువ పోయండి, ఎక్కువ అవసరం లేదు. వారానికి ఒకసారి ఈ నాగార్జున ఈ యొక్క మొత్తం ఈ పార్కు సంరక్షణ చేసే బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఆయన అందరికీ అభినందన తెలుపుతున్నాం. అలాగే మన రమణ గారు ఆదర్శ ద్వారా కూడా అన్న ఏం చేద్దాం అని ముందుకు వచ్చి సేవ చేసేవాళ్ళం కాబట్టి వీళ్ళతో వారు ప్లాంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రమణ గురించి చెప్పాము ముందు. రమణ ఎటువంటి మనిషి అంటే సెల్ ఫోన్ ఆన్ చేసరికి రమణాన్ని కనపడతాం. సెల్ ఫోన్ ఆన్ చేసి ఫస్ట్ రమణ ప్రోగ్రామ్ తీసిన తర్వాత మిగతా ప్రోగ్రామ్ చూడాలి. ఎక్కడంటే రోజుకి 5 ప్రోగ్రామ్ చేసినా కూడా అతనికి చాలు కాదు, అతనికి 5 కాదు 6 ప్రోగ్రాములు కూడా చేసే శక్తి ఉంది. ఆ భగవంతుడు అతనికి నిత్యము ఈ సేవా కార్యక్రమాలు అందరికీ తెలియజేసే గుణం నీకు ఉంది కాబట్టి భగవంతుడు నీకు ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా అన్ని సేవా కార్యక్రమాలు ప్రపంచం తెలియజేస్తుండగా మరీ కోరుతున్నాం. అతనికి అర్థం కోరుతున్నాం. థ్యాంక్ యూ రమణ గారు. దాంట్లో పెట్టేందుకు మాకు ముందు పంపినప్పుడు టెన్షన్ పెట్టలే. ఆదర్శ సేవా సంఘం వారి ఆదర్శ పార్కు నందు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ధర్మవరంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రముఖ వ్యక్తులను మేము ముఖ్య అతిథులుగా ఇక్కడ వచ్చి మా యొక్క పర్యావరణ ఫ్లెక్సీలు ప్రారంభించవలసిన కోరినందున ఇక్కడికి విచ్చేసినారు. వారిలో మన నామాల శ్రీనివాసన్న గారు ఎన్నో సేవా కార్యక్రమాలు గుప్తంగా ఆయన ఎక్కడ పేరు కనబడకుండా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. మేము తెలుసు కాబట్టి ఆయన చేసిన కార్యక్రమాలు చూసినాం కాబట్టి ఆయన ఈరోజు రమ్మంటే కూడా నేను ఎందుకు అన్నాడు. అయినా కూడా ఆయన బలవంతంగా ఆయన రమ్మని చెప్పినాము, వచ్చినాడు. ఆయన చేతుల మీదుగా ఫ్లెక్సీ ప్రారంభం కూడా జరిగిపోయింది. చాలా సంతోషం అన్నగారికి. అలాగే బుద్ధ గ్రీన్ టీ అని పూజారి నాగరాజు గారు 10-15 ఏళ్ళ కిందట ఒక ఫ్రెండ్ని పక్కన వేసుకొని ధర్మవరంలో కొత్తపేట నుంచి రామనగర్ వరకు చెట్లు నాటి వాటి సంరక్షణ బాధ్యత అతనే తీసుకొని ఎంతో కష్టపడి ఈరోజు మనం పచ్చదనము చూస్తున్నామంటే కొత్తపేట గేట్ కాడ నుంచి రైల్వే స్టేషన్ అట్లా రామనగర్ వరకు
ఆ యొక్క పిల్లని కృషి. అందుకని ఈరోజు ఈ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఆ నాగరాజు గారిని కూడా రమ్మని ఈ యొక్క ఫ్లెక్సీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మేము రమ్మని పిలవడం జరిగింది. వచ్చినందుకు చాలా ధన్యవాదాలు చేస్తున్నాం. అలాగే మన రోటరీ క్లబ్ జయసింహ సార్ గారు ఒక రోటరీ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు, ఐఓఎల్ ఆపరేషన్లు, ఎన్నో కార్యక్రమాలు చేసి వాళ్ళు మన ధర్మవరంలోని మంచి పేరు సంపాదించినటువంటి వాళ్ళ జయసింహ సార్ కానీ రోటరీ క్లబ్ ప్రతినిధులు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ ప్రకృతి పరిరక్షణ మన అందరి బాధ్యత. మనమందరూ కూడా మన ప్రకృతిని కాపాడుకోవాలి. మన ఇంటి దగ్గర మనం జాగ్రత్తగా కాలువలు శుభ్రం కానీ, ఈ చెత్త చెదారం ఎక్కడంటే వేయడం కానీ, ఇవన్నీ కూడా మనము చూస్తూ మనం అట్లే పోతున్నాము. కనీసం మనం చెప్పినా వినే పరిస్థితిలో లేరు. కాబట్టి మనం ఎట్టి తిరిగి మన కర్తవ్యంగా మనం దాన్ని భావించి ప్రకృతిని పరిరక్షణ చేస్తే మనం నిలబడతాము. ఇంతకుముందు విలయతాండం చూసినాము, ప్రకృతి కోపం ఇస్తే ఎట్లుంటుందో సునామీ ద్వారా చూసినాము, మన కరోనా ద్వారా చూసినాము. ఇవన్నీ కూడా ప్రకృతి కన్యార చేసింటేనే మనకి ఇలా జరిగింది. అయినా కూడా ప్రజలకు కనువిప్పు కలగలేదు. ఆర్టీసీ బస్ స్టాండ్లో అయితేనేమి, ఎక్కడైతే రైల్వే స్టేషన్లో అయితేనేమి చెత్త చెదారం ఎక్కడంటే అక్కడ వేస్తున్నారు. ఎవరికి కూడా బాధ్యత లేకుండా పోతుంది. దయచేసి ఈ యొక్క పర్వతి ఇట్లా సందర్భంలోనే ఒక గట్టి నిర్ణయం తీసుకొని ముందుకు పోతే మన సమాజం కూడా బాగుంటుందని మేము కోరుతున్నాము. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.